श्री श्री शिक्षाष्टकम् चेतो दर्पणमार्जनं भवमादावाग्निर्वापनम् श्रेयः कैरवा चन्द्रिका वितरणं विद्यावधो जीवनम् आनन्दाम्बुधिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनम् सर्वात्मा स्नपनं परं विजयते श्रीकृष्णसङ्कीर्तनम् नाम्नामकारि बहुधा निज सर्वशक्ति तत्रार्पिता नियमितः स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन्ममापि दुर्दैवमीदृशमिहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना अमानिना मानदेन कीर्तनीया सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि अयि नन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निशितं वपु कदा तव नामग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वा पादरतां पिनष्टु माम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः శ్రీ శ్రీ చైతన్య శిక్షాష్టకం కీ జై. భావము ఒకటవది. అనంతకాలం నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయంను శుభ్రపరచునదియు మరియు జన్మమృత్యు భరితమైన భౌతిక జీవనాగ్నిని శమింపజేయునదియునగు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవం ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరంను వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణనామ సంకీర్తనం సర్వదా పూర్ణామృత స్వాదనమును కలుగజేయగలదు. రెండవది, హే ప్రభు, నీ పవిత్ర నామం ఒకటే జీవులకు సర్వ అభీష్టములను ఒసగగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులనన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభంగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించినను దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణయు కలుగుటలేదు. మూడవది, రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనెడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఒసగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలెను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరం కీర్తించవలెను. నాలుగవది, ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కాని సౌందర్యవతులగు స్త్రీలను కాని అనేక సంఖ్యలో అనుయాయులను కాని నేను కోరును. జన్మ జన్మలయందు నేను కోరునది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటియే.
ఐదవది, ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడనైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మమృత్యు సాగరమున బడితిని. కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. ఆరవది, హే భగవాన్! నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరం స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడు నా గలము గద్గదమై శరీరం రోమాంచమగును. ఏడవది, ఓ గోవిందా! నీ వియోగమును అనుభవించుచు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహంలో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. ఎనిమిదవది, శ్రీకృష్ణుడే నాకు ప్రభువు. అన్యమైన ప్రభువుని నేను ఎరుగను. అతడు తన పరిష్వంగంలో నా ఎడమోటుగా ప్రవర్తించినను, లేక దర్శనమొసగక హృదయంను కృంగదీసినను, అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభువైనందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. శ్రీ శ్రీ శిక్షాష్టకంకి జై. సమవేత గౌర భక్త వృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ.